హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. సో ఆ రోజైతే నేను చెప్పలేకపోయాను, అందుకని ఇక్కడ మా వినాయకుడిని చూపిస్తూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను అన్నమాట. ఈరోజు మా వినాయకుడి దగ్గర దీపారాధన అయితే జరిగింది. సాయంత్రం నేను కాలేజ్ నుంచి రాగానే మొత్తం నేను చేయగలిగినంత హెల్ప్ అయితే నేను చేశాను అన్నమాట. ఇక్కడ మనకి చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ అనిపేయటానికి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మేము ఈ వినాయకుడి దగ్గరే పెట్టేసామన్నమాట. నేను కూడా ఇంట్లో చేసుకున్న వినాయకుడిని ఇక్కడే ఇచ్చేసాను. సో ఈవినింగ్ అయితే నేను ఇక్కడ ఇలాగా ముగ్గులు అన్నీ వేస్తున్నారు. సో ఈవినింగ్ వెళ్ళి నేను చేయగలిగినంత సాయం అంటే అవుట్లైన్స్ వేసాను అన్నమాట ముగ్గు పిండితో. ఇక్కడ నేను వెళ్ళేసరికి మొత్తం అంతా రెడీ అయితే అయిపోయింది. దీపారాధనకు కావాల్సిన ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం చీకటి పడడంతో మొత్తం లైట్ సెట్టింగ్ అయితే ఆన్ చేశారు. మా వినాయకుడి దగ్గర చూసారా లైట్ సెట్టింగ్లో ఎంత అందంగా ఉన్నారో కదా. తర్వాత మొత్తం ప్రమిదల్లో ఒత్తులన్నీ వేసి ఆయిల్ అన్నీ వేసి మొత్తం లైట్గా ఫ్లవర్స్ అన్నీ జల్లేసిన తర్వాత ఇలా పేర్చారు. అంటే ముగ్గుకి తగ్గట్టు ఎన్ని ప్రమిదలు పడతాయి ఏంటి అన్నది చెక్ చేసుకొని ఇలా పేర్చేశారనమాట. ఇలా ముగ్గుకి మధ్యలో ఇలా వినాయకుడికి సంబంధించి ఫ్రేమ్స్, అలాగే వెంకటేశ్వర స్వామిని, నెక్స్ట్ విష్ణుమూర్తిని, సాయిబాబాని ఇలా పెట్టారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా వీడియోలో. ఇదిలా ఉండగా పక్క నుంచి పంతులు గారు వచ్చారు. పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. నేను ఈలోపు ఈ వీడియో అయితే కవర్ చేస్తున్నాను అన్నమాట. మొత్తం మళ్ళీ అంటే ఇప్పుడే నేను కవర్ చేయగలను కదా, మళ్ళీ అందరూ వచ్చాక దీపాలని వెలిగిస్తూ ఉంటారు కాబట్టి అందుకని ఇప్పుడు తీస్తున్నాను. పంతులు గారు వచ్చి మొత్తం పూజ అయితే స్టార్ట్ చేసేసారు. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చారు. హారతి ఇచ్చేసిన తర్వాత పంతులు గారు దీపారాధన అయితే స్టార్ట్ చేసేయమన్నారు. ముందు వినాయకుడి దగ్గర వినాయకుడి దగ్గరది స్టార్ట్ చేసిన తర్వాత మీరు బయట వెలిగించండి అని చెప్తే మొత్తం అందరం వచ్చి ఇలా వెలిగించేసామన్నమాట. నిజంగా దేవుడి మహిమ కాకపోతే నైట్ నుంచి వర్షం పడి మార్నింగ్ కూడా వర్షం పడింది, కానీ మధ్యాహ్నం నుంచి అసలు వర్షం చినుకే లేదు. ఆ వినాయకుని ఆశీస్సులతో మా దీపారాధన అయితే చాలా బాగా జరిగిందండి. అందరం వచ్చి వినాయకుడికి దీపాలను ఇలా వెలిగించాము. మా శ్రీరామ మందిరంలో మేమైతే వినాయకుడిని ప్రతిష్ఠింప చేసి మొత్తం ఈరోజు దీపారాధన అయితే చేసామన్నమాట. చూసారు కదండి, ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.